ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు రోజు బిగ్ ట్విస్ట్. చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ని నియమించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడక ముందే ఐపీఎల్ మేనేజ్మెంటు ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం. ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించిన కాసేపటి తర్వాత ధోని కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్కు అప్పగించాడని చెన్నై సూపర్ కింగ్స్ వెల్లడించింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఒకరోజు ముందు వెలువడిన ఈ ప్రకటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోని కొనసాగుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చెన్నై చిరస్మరణీయమైన విజయాలను అందుకుంది. 2022 సీజన్లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించి నిరాశపరిచిన సిఎస్కే 2023 సీజన్లో విజేతగా నిలిచింది. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి సీజన్తో సహా 5 సార్లు రన్నరప్గా నిలవడంతో పాటు ఓసారి సెమీఫైనలిస్ట్గా నిలిచింది. చెన్నై జట్టు కేవలం 2020-2022 సీజన్లలో మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్ 2024లో కొత్త పాత్రలో కనిపిస్తానని కొద్ది రోజుల క్రితమే ధోని ప్రకటించాడు. దీంతో మహీ కెప్టెన్సీ వదిలేస్తాడేమోనని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహించినట్టుగానే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొని యువ ఆటగాడైన రుతురాజ్ గైక్వాడ్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. 2024 సీజన్ మొత్తం ధోని ఆడతాడా లేదంటే కొన్ని మ్యాచ్లలోనే ఆడతాడా అనేది ఇప్పుడు సస్పెన్షన్గా మారింది. ఈ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా సైతం ఆడే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. 2022 సీజన్లో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది సిఎస్కే. కానీ జడేజా ఒత్తిడికి గురికావడం, జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారడంతో మధ్యలోనే జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించిన చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంటు మళ్లీ ధోనికే కెప్టెన్సీ అప్పగించింది. 2023 సీజన్లో టైటిల్ గెలిచిన తర్వాత ధోని ఐపీఎల్కు సైతం రిటైర్మెంట్ ప్రకటించవచ్చని చాలామంది భావించారు. కానీ అభిమానులు చూపే ప్రేమను చూస్తుంటే వచ్చే సీజన్లో కూడా ఆడాలని ఉందని అప్పట్లో ధోని చెప్పాడు. రిటైర్మెంట్ గురించి ఆలోచించడానికి డిసెంబర్ వరకు సమయం ఉందని కూడా అప్పట్లో అన్నాడు. ఇక భారత దిగ్గజ ఆటగాళ్లైన కోహ్లీ గత సీజన్కు ముందే ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా 2023 చివరిలో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించింది. ఇప్పుడు ధోని తప్పుకొని రుతురాజ్కు అవకాశం ఇచ్చాడు. దీంతో ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు అంటే కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ కెప్టెన్గా లేకుండానే ఈ సీజన్లో 3 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇక సిఎస్కే నూతన కెప్టెన్గా నియమితులైన రుతురాజ్ గైక్వాడ్ గురించి చెప్పుకుంటే రుతురాజ్ గైక్వాడ్ 2019 సీజన్లో సిఎస్కే తరపున ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయినా సరే జట్టును వీడకుండా కొనసాగాడు. మరుసటి ఏడాది కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కానీ 2021 ఎడిషన్లో 16 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ అప్పట్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మొత్తం 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సైతం చేజిక్కించుకున్నాడు. ఇక 2022 సీజన్లోనూ ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు అంటే 368 పరుగులు చేసిన బ్యాటరు రుతురాజే. గతేడాది కూడా సిఎస్కే ఛాంపియన్గా నిలవడంలో రుతురాజ్ గైక్వాడ్ కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. గత సీజన్లో మొత్తం 16 మ్యాచ్ల్లో 590 పరుగులు చేశాడు రుతురాజ్ గైక్వాడ్. డెవాన్ కాన్వే తర్వాత అత్యధిక పరుగులు చేసిన సిఎస్కే ఆటగాడు రుతురాజే. ఇప్పుడు ఏకంగా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు 52 మ్యాచ్లు ఆడి 1797 పరుగులు చేశాడు. 27 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా తరపున 6 వన్డేలు, 19 టీ20 మ్యాచ్లు ఆడి 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీల సాయంతో 615 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. గత ఏడాది చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో తొలిసారిగా క్రికెట్ను ప్రవేశపెట్టినప్పుడు భారత జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వం వహించడమే కాకుండా ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని సాధించబెట్టి టైటిల్ను సైతం భారతదేశానికి అందించాడు తన కెప్టెన్సీలో రుతురాజ్ గైక్వాడ్. 2022 సీజన్లో ఎంఎస్ ధోని స్థానంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించి విఫలమైన సిఎస్కే జట్టు ఈసారైనా రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో సఫలం కావాలని సిఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈసారి రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో మరోసారి సిఎస్కే కప్పును చేజిక్కించుకొని తలైవాకు ఘనంగా వీడ్కోలు పలకాలని ధోని అభిమానులు కోరుకుంటున్నారు. మరి సిఎస్కే నూతన కెప్టెన్గా ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ని నియమించడంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.